ఉన్నాను. Don't expect Antichrist to come into your life. అంత్యక్రీస్తు రావాలని కోరుకోవద్దు మీ జీవితంలో. Don't expect Antichrist to come to Hyderabad. అంత్యక్రీస్తు హైదరాబాద్ రావాలని కోరుకోవద్దు. Lot of people follow him. Lot of people go up to get destroyed. అంత్యక్రీస్తు రావాలని కోరుకున్నారు, వారి వెంబడి వెళ్ళిన వారు నాశనం అయ్యారు. Don't be afraid. Don't think of that. అసలు దాని గురించి ఆలోచన చేయొద్దు, భయపడదు. But you expect our Lord Jesus to come. మనం ఎవరి కోసం ఎదురు చూడాలంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకు ఎదురు చూడాలి. When the trumpet sound comes, the people who are dead already in Christ will rise up. కడగూర శబ్దం వినబడినప్పుడు మొట్టమొదటిగా క్రీస్తునందున్న మృతులు లేపబడతారు. ఆ తర్వాత సజీవులుగా ఉన్నవారు ఆయన్ని ఎదుర్కొనబోతున్నారు. People who are like you people, everyone in Sri Lanka, my church people, everyone will change their system and twinkling of an eye will take it up. మన విధంగా బ్రతికి ఉన్నవారు ఆ కడగూర శబ్దం వినబడగానే రూపాంతరపరచబడి మహిమలోనికి మనము ఆ యొక్క మధ్యాకాశంలోనికి వెళ్ళబోతున్నాం. I have learned the book of Revelation. I believe every word that it says. నేను ప్రకటన గ్రంథం నేర్చుకొని ఉన్నాను. ఆ మాటలన్నీ నేను నమ్ముచున్నాను, అవి నెరవేర్చబడతాయి అని నేను విశ్వసిస్తున్నాను. Be faithful to Jesus, whatever the difficulty. దయచేసి ఓ ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి నమ్మకంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలని నేను సేవకునిగా మనం చేస్తున్నాను. God will bless your work, your hands and you, but expect Jesus to come. దేవుడు నీ పనులు దీవిస్తాడు, నీ ఉద్యోగాలు దీవిస్తాడు, నీ పిల్లలను దీవిస్తాడు, నీకు కావలసినవన్నీ ఇస్తాడు. అయితే యేసు త్వరగా రాబోతున్నాడు, ఆయన కొరకు నువ్వు ఎదురు చూడాలి. I want you to know that if Jesus comes, my wife, myself and you people will be together. నా యొక్క ఆశ ఏంటంటే ఇక్కడున్న నేను, అదే రీతిగా అమ్మగారు, నేను, మనమందరము కూడా యేసయ్య రాకడలో కనపడాలి. గట్టిగా చప్పలు కొట్టి దేవునికి మహిమ చెల్లించాలి. ఇటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులు. చూడండి, ఆ రాకడ కోసం దేవుడు మనకి సహాయం చేయనుగాక. In order to be in that vision, this Holy Bible, what are the nations have, two people have. అందుకే దేవుని బిడ్డలారా, అటువంటి దేవుణ్ణి మాత్రమే కాదు, అటువంటి దేవుని యొక్క వాక్యమైన పరిశుద్ధ గ్రంథాన్ని కలిగి ఉన్న మనలాంటి వారు ఈ లోకంలో ఎవరు లేరు. May God help you and bless you to be that kind of people. దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా, ఆయనకు భయపడేవారుగా చేయునుగాక. Many other people will come to Jesus and you are that kind of people. చూడండి, ఎంతో మంది దేవుని దగ్గరకు వస్తారు, కానీ వారి వలె మనం ఉండకూడదు. మనము దేవుని బిడ్డల వలె ఉండాలి. God bless you and help you to be that kind of దేవుడు మిమ్మల్ని దీవించి ఆయన వలె, ఆయన పోలికలోనికి దేవుడు మనందరినీ మలుచునుగాక.